నమస్తే, నేను మీ బద్రి సార్. ఈరోజు మనము బ్లడ్ రిలేషన్లో నిన్న ఒక పార్ట్లో మనం అంటే ఒక 2 పార్ట్స్గా చూసాం. మొదటి పార్ట్లో వచ్చేసి బ్లడ్ రిలేషన్ యొక్క బేసిక్ పాయింట్స్ నేర్చుకున్నాం. అలాగే రెండో పార్ట్లో వచ్చేసి ఒక ఫ్యామిలీ ట్రీ మోడల్ నేర్చుకున్నాం. అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఆ డేటాను తీసుకొని ఆ డేటా ప్రకారము బ్లడ్ రిలేషన్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ని ఏ విధంగా డిస్కస్ చేసేదో ఒక మోడల్గా చూసాం. అలాగే ఈరోజు మరొక మోడల్ చూస్తున్నాం. ఈ పార్ట్ ఇంకొక పార్ట్లోకి ఎంటర్ అయినాం. ఈ పార్ట్లో పాయింటింగ్ టు ద ఫోటోగ్రాఫ్ లేదా ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఒక వ్యక్తిని చూపిస్తూ మనల్ని ఇండైరెక్ట్గా మనకేమవుతారో తెలియదు. అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. సో హియర్ అంటే మేబీ డైరెక్ట్గా స్టోరీ రావచ్చు, ఇండైరెక్ట్గా స్టోరీ రావచ్చు. సో ఇందులో ఇన్వాల్వ్మెంట్ కనుక జరిగితే ఈ పాయింట్ ఆఫ్ క్వశ్చన్లో మనం ఇన్వాల్వ్ అయిపోతే ఈజీగా ఆ క్వశ్చన్ యొక్క ఆలోచనను మనం గుర్తుపట్టవచ్చు మిత్రమా. సో మీకు బోర్డు మీద ఒక ప్రశ్న చూపిస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం వీఆర్ డిస్కసింగ్ ఇన్ బైలాంగ్వేజ్. సో ఇక్కడ బైలింగ్వల్ లాంగ్వేజ్ అంటే రెండు భాషలలో ఇంగ్లీష్ అండ్ తెలుగు భాషలలో మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ ప్రయత్నంలో మీ అందరికీ ఇప్పటిదాకా ఆఫ్లైన్లో ఏ విధంగా అయితే మీరు ఆదరించిరో మన ఆన్లైన్ని కూడా అదే విధంగా మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు కోరుకునే కంటెంట్ క్లారిటీగా కంపల్సరీగా కమిట్మెంట్తో మీరు ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్లో వినని విధంగా ఖచ్చితంగా మీరు రేపు మీ యొక్క క్రియేటివ్ థాట్స్ని ఒక కాంపిటేటివ్ ప్రపంచాన్ని కొత్తగా పరిచయం చేసే విధంగా 100% మీతో నా నాలెడ్జ్ని షేర్ చేసుకుంటా. అలాగే మీరు చూపించేటువంటి అభిమానం మీద ఖచ్చితంగా ఎగ్జామ్లో డైరెక్ట్ బిట్టులు ఎలా ఉంటాయో కూడా మన నోట్స్ ద్వారా మన క్లాస్ ద్వారా మీకు పరిచయం అయ్యే ప్రయత్నం చేస్తాను. రైట్ మిత్రమా, ఇందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూస్తున్నాం. పాయింటింగ్ టు ఏ పర్సన్ ఏ మ్యాన్ సెడ్ టు ఏ ఉమెన్. ఒక పురుషుడు ఒక స్త్రీతో ఒక వ్యక్తిని పాయింటింగ్ చేస్తూ చూపిస్తూ చెప్తున్నాడు సార్. ఏమని చెప్తున్నాడు చూద్దాం. హీజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్ అన్నాడు. హౌ వాజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు దట్ పర్సన్. ఇక్కడ ఒక వ్యక్తిని చూపిస్తూ ఒక పురుషుడు చెప్తాడు. ఈడ ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఒక వ్యక్తి అనుకోండి, వీడు ఒక వ్యక్తి, ఈ ఒక వ్యక్తిని చూపిస్తాడు. ఈ ఒక వ్యక్తిని చూపిస్తుంది ఎవరు? ఒక పురుషుడు చూపిస్తాడు. ఒక పురుషుడు చూపిస్తూ ఎక్కడైతే ఈ పాయింటింగ్ ఆఫ్ ఫిగర్ టైప్ ఉంటుందో అక్కడ మనం ఒక పాయింట్ ఎగ్జాక్ట్గా ఇన్వాల్వ్ అయిపోతే తొందరగా జవాబులు చెప్పే అవకాశం ఉంది. ఈ స్టోరీ మనకి ఎవరు చెప్తున్నారు? ఒక పురుషుడు చెప్తున్నాడు. ఒక పురుషుడు చెప్తుండు ఒక వ్యక్తిని చూపిస్తూ ఒక పురుషుడు చెప్తుండు. ఎవరు చెప్తున్నాడు? ఒక స్త్రీతో చెప్తాడు, ఒక స్త్రీతో. రైట్ సార్. పాయింటింగ్ టు ఏ పర్సన్ ఏ మ్యాన్ సెడ్ టు ఏ ఉమెన్. ఒక మహిళకు చెప్తున్నాడు, ఒక స్త్రీకి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూద్దాం. హీజ్ మదర్, వీని అమ్మ, ఆ థర్డ్ పర్సన్ ఉండగా హీజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్. వీడి యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఇతని తల్లి ఎవరైతే ఉన్నారో నీ అంటే ఇక్కడ ఎవరు? స్త్రీ. నీ యొక్క తండ్రికి ఏకైక కుమార్తె. నీ తండ్రికి ఏకైక కుమార్తె అంటే ఎవరవుతారు? నీకు తండ్రి ఉన్నాడమ్మా. నీ తండ్రికి మళ్ళా నువ్వేంటిదంట? ఏకైక కుమార్తెవు అంటే యువర్ సెల్ఫ్, నీవే. రైట్. మరొకసారి చూడండి మాస్టర్. ఒక పురుషుడు మనం అనుకుందాం,
కాసేపు ఈ స్టోరీలోకి ఇన్వాల్వ్ మనం అయితే ఈజీగా, అంటే ఎవరైతే క్వశ్చన్ చదువుతారో ఆ క్వశ్చన్ చదివే పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఒక పురుషుడు, ఏ మ్యాన్ పాయింటింగ్ టు ద ఏ పర్సన్, ఈ యొక్క పర్సన్ పాయింటింగ్ చేస్తూ, ఈ పాయింటింగ్ చేస్తున్నటువంటి పర్సన్ గురించి చెప్తా ఉన్నాడు. ఏమని అంటే హీజ్ మదర్, అతని తల్లి, హీజ్ మదర్, హీజ్ మదర్, అతని తల్లి ఎవరైతే ఉన్నారో అని చెప్పి అక్కడ ఆపేసి నీ యొక్క తండ్రికి, నీ యొక్క తండ్రి అంటే ఈ స్టోరీ ఎవరు చెప్తున్నావు? స్త్రీగా చెప్తున్నావు. నీ తండ్రికి, మీ తండ్రి ఉండిగా నీ తండ్రికి ఏకైక కుమార్తె, నీ తండ్రికి ఏకైక కుమార్తె అంటే ఎవరు? యువర్ సెల్ఫ్. అంటే మీ నాన్నకు ఉన్నది ఒక్కటే బిడ్డ అంటే మళ్ళెవరు? నీవే, అంటే ఆమె అన్నమాట. ఆమె ఎవరు? ఈ పిల్లవాడికి తల్లి. ఎవరికి? పాయింటింగ్ టు ద ఫోటో చూస్తున్నటువంటి వాడికి. సో ఈ స్త్రీ ఎవరంటే ఆమె యొక్క తల్లి అనే విషయాన్ని కన్ఫర్మ్ అయింది. క్లియర్? హీజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్. మీ నాన్నకు ఓన్లీ డాటర్ అంటే యువర్ సెల్ఫ్, నువ్వేమవుతావు? హీజ్ మదర్ అవుతావు. కాబట్టి అయితే ఆ వ్యక్తికి ఆ స్త్రీ ఏమగును. సో ఈ పర్సన్ ఎవరైతే ఉందో ఈ పర్సన్కి ఈ స్త్రీ ఏమవుతుంది అంటే కన్ఫామ్ అయింది. ఏంటిది మాస్టర్? తల్లి, మదర్. సో ఇక్కడ మదర్ అనేటువంటి ఆప్షన్ ఎక్కడుంది మిత్రమా? రెండవ. ఇది ఆన్సర్. క్లియర్? సో ఇక్కడ మనకు ఈ ఫ్యామిలీ ట్రీ టైపు ఒక పర్టికులర్గా డిజైన్ రావచ్చు, కానీ నా ఉద్దేశం మాస్టర్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా అవసరం. ఎక్కడైతే ఆ స్టోరీలో క్వశ్చన్ పేపర్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఆ వ్యక్తి తను ఇన్వాల్వ్ అయిపోతే తొందరగా జవాబు చెప్పే అవకాశం ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. క్లియర్ మిత్రమా? ఐ థింక్ యూ అండర్స్టాండ్. సార్ హియర్ పాయింటింగ్ టు ద ఏ పాయింట్ పర్సన్ అండ్ ఏ మ్యాన్ సెడ్ టు ఏ ఉమెన్ his mother is the only daughter of your father. Only daughter of your father means you. So then the relation between these two person, how was the woman related to that person? So that woman is related to that person is mother. Clear? I think you understand, sir. Right, sir. One more question. Next. Here Gopal said pointing to Govind. A person here who, sir? Gopal said pointing to Govind, his father is my father's only son. How is Gopal related to Govind? సో ఇక్కడ మనము గోవిందును చూపిస్తున్నాం. ఇక్కడ ఈ పర్సన్ ఎవరు సార్ అంటే గోవింద్. సో గోవిందును చూపిస్తూ గోపాల్ ఈ విధంగా అంటాడు. కాసేపు మనం గోపాల్ అనుకుందాం. గోపాల్ ఎవరిని చూపిస్తుండు? గోవిందును చూపిస్తూ ఏమంటుండు అంటే గోపాల్ సెడ్ పాయింటింగ్ టు గోవింద్ చెప్తూ ఏమని చెప్తుండు? గోవిందును చూపిస్తూ గోపాల్ ఇట్లా అంటుండు, అతని తండ్రి, వీళ్ళ తండ్రి అతని తండ్రి అంటే గోవింద్ తండ్రి ఉన్నాడుగా. నా అంటే ఇప్పుడు ఎవరు రావాలి? మనం గోపాల్ అనేటువంటి పాయింట్ ఎంటర్ కావాలి. నా తండ్రికి, మా నాన్నకు ఏకైక కుమారుడు. మా నాన్నకు ఏకైక కుమారుడు అంటే నేనే. మరొకసారి చూడండి సార్, ఈయన గోవిందు, వాడెవరంటే అతని తండ్రి గురించి మాట్లాడుతున్నాం. అతని తండ్రి అంటే ఎవరు? గోవింద్ తండ్రి ఎవర్రా నాయన అని ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఆగినావు. అప్పుడు నువ్వు ఎంటర్ అయింది ఏంది? నా తండ్రి, మా నాన్నుగా మా తండ్రికి ఏకైక కుమారుడు. మా నాన్నకు ఒక్కగానొక్క కొడుకు అంటే ఎవరు? మై సెల్ఫ్. నేను ఎవరికి తండ్రి? ఇగో ఈ పాత్రలో ఉన్నది ఎవరంటే లాస్ట్కు నేను గోపాల్ అనే విషయం తెలిసిపోయింది. గోవింద్ తండ్రి ఏంటిది? గోపాల్. అయితే గోవిందుకు
గోపాల్ ఏమవుతాడు సార్? ఫాదర్ అవుతాడు. ఏమవుతాడు? ఫాదర్. నెక్స్ట్ వన్ సెకండ్ హీస్ ఫాదర్ ఈజ్ మై అనేటువంటి పాయింట్లో ఎవరు ఎంటర్ అవుతారు? గోపాల్ ఫాదర్స్ ఓన్లీ సన్. గోపాల్ ఫాదర్స్ ఓన్లీ సన్ అంటే ఇప్పుడు మా తండ్రి ఉన్నాడు, మా తండ్రికి నేను మళ్ళీ ఏంటిది? ఒక్కగాను ఒక కొడుకు. ఏమంటాడు? ఏకైక కుమారుడు. సో ఏకైక కుమారుడు అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మాస్టర్? గోపాల్ వస్తుంది. ఏమొస్తుంది? గోపాల్. సో నేను ఎవరిని? వాడికి తండ్రిని. సో ఈ విధంగా వచ్చినప్పుడు క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి. హీస్ ఫాదర్, వాడి యొక్క తండ్రి. మై ఫాదర్స్ ఓన్లీ వన్ సన్, వాడి తండ్రి ఎవరంటే నాకు తండ్రికి, మా ఫాదర్కి ఓన్లీ వన్ సన్. మై ఫాదర్ ఓన్లీ వన్ సన్ మీన్స్ మై సెల్ఫ్. సో ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ గోవింద్. సో ఇక్కడ కన్ఫర్మ్ అయింది. సో ఇక్కడ అంటే ఇన్వాల్వ్మెంట్ కావాలి సార్. ఐఎమ్ ద అంటే ఇక్కడ నువ్వు క్వశ్చన్ చదువుతున్నావు కాబట్టి నువ్వు అవుతున్నావు అని అర్థం. సో తండ్రి అనేటువంటి విషయం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రశ్నకి వెళ్దాం. గోవిందుకు గోపాల్ ఏమవుతాడు? గోవిందుకు గోపాల్ ఏమవుతాడు? ఫాదర్ అవుతాడు. ఏమవుతాడు? గోవిందుకు గోపాల్ ఏమవుతారు? ఫాదర్ అవుతాడు. గోవిందుకు గోపాల్ ఫాదర్ ఈజ్ ద ఆన్సర్. క్లియర్? రైట్ సార్. మరో ప్రశ్న చూద్దాం. రైట్. పాయింటింగ్ టు యాన్ ఏ ఓల్డ్ మ్యాన్, ఒక ముసలి వ్యక్తిని చూపిస్తుండు. రైట్. ఓల్డ్ మ్యాన్ పాయింటింగ్ టు ఏ ఓల్డ్ మ్యాన్, అంకుర్ సెడ్. ఈ విషయాన్ని మనకి ఎవరు చెప్తుంది మాస్టర్ అంటే అంకుర్ సెడ్ హీ సన్, ఇతని కొడుకు, ఆ ముసలోని కొడుకు. హీ సన్ ఈజ్ మై సన్ అంటే ఈయన కొడుకుండగా అంకుర్ కొడుకుకి ఏమవుతాడంట సార్ అంటే బాబాయ్ అవుతాడంట. అంటే పెటర్నల్ అంకుల్ అవుతాడు. సో నా కొడుకుకు పెటర్నల్ అంకుల్ అంటే మేమిద్దరం ఏమవుతాం? సోదరుడు అవుతాడు. అంటే సోదరుడు. అప్పుడు అంకుర్కి ఈ ఓల్డ్ మ్యాన్ ఏమవుతాడు? తండ్రి అవుతాడు, ఫాదర్ అవుతాడు. క్లియర్? మరొకసారి చూడండి సార్. ఓల్డ్ మ్యాన్ని చూపిస్తూ అంకుర్ ఏమంటాడు? అతడి కొడుకున్నాడు. హీస్ సన్ ఈజ్ మై సన్, సన్స్ paternal uncle. His son is my son's paternal uncle. It means Ankur and that person both are brothers. Then the relation between ఆ ముసలి వ్యక్తికి అంకుర్కు ఏమగును? Then how is old man related to Ankur? So Ankur to that old man is relation father. So answer is father. Clear? Right sir. One more question. So ఈ విధంగా అంటే ఇన్వాల్వ్మెంట్ అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు మిత్రమా. మరొకటి సార్, ఒక ఫోటోను చూపిస్తూ కిరణ్ ఈ విధంగా అన్నాడు. అతను మా సోదరుడి తండ్రి యొక్క ఏకైక కుమార్తెకు కొడుకు. అయితే కిరణ్ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఏమగును? రైట్ సార్. పాయింటింగ్ టువర్డ్స్ ఏ ఫోటోగ్రాఫ్, కిరణ్ సెడ్ he is the son of only daughter of my brother's father అంటాడు. Then how is Kiran related to that person in the photography? రైట్ సార్. ఇక్కడ మీరు చాలా జాగ్రత్త చూడాలి. ఒక ఫోటో చూపిస్తుండు, ఆ ఫోటోలో ఇన్వాల్వ్మెంట్. సో బ్లడ్ రిలేషన్లో ఈ టైప్ ఆఫ్ మోడల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అటెన్షన్గా చూడాలి.
సో కంపల్సరీ నేనేం చేస్తున్నా సార్, మీకు ప్రతి మోడల్కి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మీకు అట్లీస్ట్ ఒక 5-6 మోడల్స్ అంటే మనం కంటెంట్ నేర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో క్లారిటీ వచ్చిందంటే మీరు కనుక ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది. సో దీన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించగలుగుతారని ఆశిస్తున్నాం. రైట్ మిత్రమా. సో ఇందులో ఒక పాయింటింగ్ టువర్డ్స్ ఏ ఫోటోగ్రాఫ్, ఇది ఒక ఫోటో అనుకోండి మాస్టర్. ఇది ఒక ఫోటో. ఈ ఫోటోను చూపిస్తూ పాయింటింగ్ టువర్డ్స్ ఏ ఫోటోగ్రాఫ్ కిరణ్ సెడ్. హూ సెడ్ దిస్ స్టోరీ సార్ అంటే కిరణ్. సో కిరణ్ చెప్తా ఉన్నాడు. కిరణ్ ఏమని చెప్తాడు? హీ ఈజ్ ద సన్ ఆఫ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై బ్రదర్స్ ఫాదర్. సో ఇక్కడ అతను ఎవరు అంటే అతను ఎవరంటే ఫోటోలు ఉంది మా అంటే ఇప్పుడు ఎవరు? కిరణ్ ఎంట్రీ కావాలి. ఎవరు ఎంట్రీ కావాలి? కిరణ్. అంటే మనందరం ఎవరు? కిరణ్ మా సోదరుడు. సో కిరణ్ యొక్క సోదరుడు అంటే బ్రదర్. సో బ్రదర్ కిరణ్ యొక్క సోదరుడు. సో వీడు బ్రదర్. కిరణ్ యొక్క సోదరుడి తండ్రి. కిరణ్ యొక్క సోదరుడు తండ్రి. ఇప్పుడు ఇక్కడ అతను ఎవరంటే మా సోదరుడు ఉన్నాడా? మా సోదరుడికి తండ్రి. మా సోదరుడికి తండ్రి యొక్క ఏకైక కుమార్తె. అంటే ఇప్పుడు నేను కిరణ్ని, మా బ్రదర్ ఉన్నాడు, మా బ్రదర్కు తండ్రి అంటే ఏంటిది? నాకు తండ్రి, మా ఇద్దరికి తండ్రి, మా తండ్రికి ఏకైక కుమార్తె. ఏకైక కుమార్తె అంటే నాకేమవుతుంది? సిస్టర్ అవుతుంది. మా సిస్టర్కి వీడేమవుతాడు? సన్ అవుతాడు. మాకు ఏమేమవుతుంది? సిస్టర్ అవుతుంది, సోదరి అవుతుంది. సోదరి అవుతుంది. అయితే ఇప్పుడు కిరణ్కి ఈమె సిస్టరే, ఆ కిరణ్ బ్రదర్కు సిస్టరే, కిరణ్ బ్రదర్కి ఫాదర్కు డాటర్. సో హీ ఈజ్ ద సన్ ఆఫ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై బ్రదర్స్ ఫాదర్స్. సో ఆమె ఒక్కగానొక్క డాటర్. ఎవరు? మా బ్రదర్స్ ఫాదర్. మా బ్రదర్స్ ఫాదర్ మీన్స్ my father's only one daughter. My father's only one daughter belonging that person. So she is the my sister. So she is my sister. Then her son to me is nephew. Then here question, Kiran related to the person in the photography. So అయితే కిరణ్ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఏమవుతాడు? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి కిరణ్ ఏమవుతాడు? మేనమామ అవుతారు. ఏమవుతారండి? మేనమామ. మేనమామ మీన్స్ మెటర్నల్ అంకుల్. మెటర్నల్ అంకుల్. సో మెటర్నల్ అంకుల్ వేర్ ఇన్ ద ఆప్షన్? దిస్ ఈస్ ద ఆన్సర్. క్లియర్ మిత్రమా? సో ఇలా నీవు రేపు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ని పాయింట్ టు పాయింట్ ఎనాలిసిస్ చేస్తూ ఇన్వాల్వ్ అయిపోతే మీరు తొందరగా సెకండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో ఆన్సర్ చేయవచ్చు. బట్ మీకు అర్థం కావడం కోసం స్టెప్ బై స్టెప్ ఇన్వాల్వ్మెంట్ చేస్తూ తీసుకొస్తున్నాం. సో ప్లీజ్ మీరు ప్రాక్టీస్ చేయండి, పదే రాయండి, ఒక ఐడియా ఫామ్ అవుతుంది. ఈ క్వశ్చన్ని ఏంటిది బేసిక్స్ సార్ అంటే ఇందులో మా అనే పదము, మా అనే అక్షరము, నా అనే అక్షరము, నా అనే పదము దగ్గర ఎవరైతే క్వశ్చన్స్ అవుతారో వారు ఇన్వాల్వ్ కావాలి. సో మై లేదా ఐ అనేటువంటి వర్డ్స్ ఎక్కడ వస్తాయో, వేర్ ద వర్డ్ ఆఫ్ మై ఆర్ ఐ వర్డ్స్ షుడ్ బి ప్లీజ్ ఎంటర్ దట్ పాయింట్. హూ ఆర్ ద ఎక్స్ప్రెసింగ్ దిస్ స్టోరీ ఆర్ హూ ఆర్ ద పాయింటింగ్ దిస్ స్టోరీ ఆర్ హూ ఆర్ సేయింగ్ దిస్ డేటా. సో యు ఆర్ ద వన్ ఆఫ్ ద పర్సన్. ఎవరైతే చదువుతారో నువ్వే చెప్పినని భావించినట్లయితే తొందరగా ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. I think you understand, sir. Next one more, sir. Next,
Ram told a lady, "You are my maternal great grandfather's only granddaughter's daughter. Then the lady is Ram's." ఇక్కడ మనకు రామ్ చెప్తా ఉన్నాడు ఈ స్టోరీని. ఏమని చెప్తున్నాడు మాస్టర్? జాగ్రత్తగా చూడండి. రామ్ ఒక స్త్రీతో, నీవు నా అమ్మ వైపు, మెటర్నల్ అంటే అమ్మ వైపు, నా అమ్మ వైపు ముత్తాత యొక్క ఏకైక మనమరాలుకు కుమార్తె అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ రామ్ యొక్క అంటుండు. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించాలి. సో పాయింట్స్ ఏమి ఇచ్చిండో ఆ పాయింట్స్ని ఏ విధంగా అనాలిసిస్ చేయాలి ఒకసారి ట్రై చేయండి మాస్టర్. ఇక్కడ మనకి ఏం చెప్పిండో, రామ్స్ గ్రేట్ మదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, రామ్స్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. రామ్స్ యొక్క గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే ఏమవుతారు? ముత్తాత. రామ్స్ యొక్క గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే ముత్తాత. మరి ముత్తాతకు అంటే ఏమని చెప్పిండు? మనమరాలు. మనమరాలు ఎవరు? ఓన్లీ గ్రాండ్ డాటర్, అంటే ఆమె యొక్క మనవరాలు ఎవరు? రామ్స్ యొక్క మదర్ అవుతారు. ఎవరు అవుతారు సార్? రామ్స్ యొక్క మదర్. అలాంటప్పుడు ఆ లేడీ రామ్స్కు ఏమయ్యేటువంటి అవకాశం చూద్దాం, ఒకసారి చూద్దాం మాస్టర్. ఇక్కడ మనం ఎవరిని ఎంటర్ చేద్దాం? ఫస్ట్ రామ్. రామ్స్కు ఇక్కడ ముత్తాత. ముత్తాత ఏ వైపు? మెటర్నల్. హియర్ మెటర్నల్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. సో గ్రేట్ గ్రాండ్ ఫాదర్ని మనం కాసేపు దీన్ని గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉంది సార్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. యు ఆర్, ఆ లేడీ చెప్తాను. రామ్ టోల్డ్ టు ఏ లేడీ. ఇక్కడ ఒక లేడీ ఉన్నది, ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీతో రామ్ ఏమని చెప్తుండు? యు, నీవు, నీవు, యు ఆర్ మై. మై అనేటువంటి పాయింట్లోకి ఎవరు ఎంట్రీ కావాలి? రామ్ ఎంట్రీ అవుతారు. నీవు, నీవేవైతే ఉన్నావు, ఇప్పుడు ఈ నీవు ఉంది కదా సార్ లేడీ, నా అనేటప్పుడు ఇక్కడికి రామ్. నా అమ్మ వైపు, నా అమ్మ వైపు, నా అమ్మ వైపు అంటే ముత్తాత యొక్క. సో మా ముత్తాత అనేటువంటి, మా ముత్తాతకు మనవరాలు ఎవరు? అమ్మ. హియర్ అమ్మ వైపు ముత్తాత యొక్క ఏకైక మనవరాలు, ముత్తాత యొక్క ఏకైక మనవరాలు. మా ముత్తాతకు ఎవరున్నారు మాస్టర్ అంటే ఏకైక మనవరాలు. సో హియర్ మీన్స్ మెటర్నల్ గ్రాండ్, అంటే యు ఆర్ మై మెటర్నల్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ గ్రాండ్ డాటర్స్. సో మనవరాలంటే ఇక్కడ ఈమె ఏమవుతుంది? గ్రాండ్ డాటర్. ఈమె గ్రాండ్ డాటర్స్ డాటర్. అంటే ఇక్కడ ఈమె ఎవరు అంటే అమ్మ వైపు. అమ్మ ఎవరమ్మ? రామ్ యొక్క అమ్మ. రామ్ యొక్క అమ్మ. ఈ రామ్ యొక్క అమ్మ ఏమని చెప్తుంది? నీవెవరైతే ఉన్నారో నా, అంటే నేను ఇప్పుడు రామ్ని, నా అమ్మ వైపు, మా అమ్మ వైపు ముత్తాత యొక్క ఏకైక మనవరాలు అంటే మా అమ్మ, అంటే అమ్మ, మా అమ్మకు కుమార్తె. మా అమ్మకు నువ్వు కుమార్తె అవుతావు, మా అమ్మకు నువ్వు కుమార్తె అవుతావు. అప్పుడు ఏమవుతావు అంటుండు సార్ నాకు. అప్పుడు ఆ స్త్రీ రామ్ యొక్క, ఆ స్త్రీ రామ్ యొక్క ఏమవుతుంది? సోదరి అవుతుంది. ఏమవుతుంది మాస్టర్? సోదరి అవుతుంది, సిస్టర్ అవుతుంది. క్లియర్? రైట్ సార్. లేదా మీకు పాయింట్స్ టైప్ చెప్తాను చూడండి సార్. ఇప్పుడు రైట్, ఒకవేళ ఈ స్టోరీ విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం. రామ్స్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు అనుకోండి సార్. రామ్స్ యొక్క గ్రేట్ గ్రాండ్ ఫాదర్
అంటే మనము గ్రేట్, గ్రాండ్ అంటే జీ, గ్రేట్ అంటే ఇంకొక ప్లస్ ఇద్దాం, గ్రాండ్ గ్రేట్ జీ ఇద్దాం. సో ఈ జీకు సంబంధించినటువంటి గ్రాండ్ డాటర్, ఏకైక మనవరాలు అంటే గ్రాండ్ డాటర్. రైట్. ఈ గ్రాండ్ డాటరు ఎవరు అవుతారు అంటే అప్పుడు ఇక్కడ గ్రేట్ గ్రాండ్ ఫాదర్కు ఆమె మనవరాలంటే ఈమె ఏమయ్యేటువంటి అవకాశం ఉంది, రామ్స్ మదర్. సో ఈమె ఏమవుతుంది మాస్టర్ అంటే రామ్స్ మదర్. సో ఈమె గ్రాండ్ డాటర్ ఎవరికి, గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి డాటర్. సో ఈమె రామ్స్ యొక్క మదరు. అప్పుడు ఈ మదర్కి రాము ఒక సన్ను, లేడీ అనేటువంటి కిడ్స్. సో ఈమె ఒక స్త్రీ, వీడు పురుషుడు. రైట్. రామ్ అనేటువంటి పర్సన్కి ఆ స్త్రీ గురించి చెప్తాడు ఏమని, నీవెవరైతే ఉన్నావో నా అమ్మ వైపు ముత్తాతకు ఏకైక మనవరాలు అంటే మళ్ళీ ఏమవుతుంది అమ్మ, అమ్మకు నువ్వు కుమార్తె, అమ్మకు నువ్వు కుమార్తె అంటే నీకు నేనేమవుతా, బ్రదర్ అవుతా. నేను నీకు బ్రదర్ అయినప్పుడు నువ్వు నాకేమవుతావు, సిస్టర్ అవుతావు. ఆ స్త్రీ రామ్ యొక్క సోదరి అగును, సిస్టర్ అగును. క్లియర్? రైట్ సార్. నౌ యు ఆర్ మై మెటర్నల్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. యు ఇట్లా స్పీడ్ చదువు, యు అని కట్ చేయి. యు నీవు, మై యు ఆర్ మై మెటర్నల్ అంటే అమ్మ తరపున, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ముత్తాతకు ఓన్లీ గ్రాండ్ డాటర్. ముత్తాతకు గ్రాండ్ డాటర్ అంటే మన అమ్మ. ఎందుకు, ముత్తాత వాళ్ళ నాన్నకు బిడ్డ అంటే ముత్తాత నాన్నకు బిడ్డ మన అమ్మ అంటే మనవరాలు. ఆమె మనకు ఏమవుతుంది, మన అమ్మ వాళ్ళకి మనవరాలు అంటే మనకు, ఆయనకు నేను ముని మనవడిని అవుతా. ముని మనవడు అన్నప్పుడు ఆయన నాకేమవుతాడు, ముత్తాత అవుతాడు. సో మన అమ్మే మనవరాలు కాబట్టి, మన అమ్మే మనవరాలు, మన అమ్మ మనవరాలు అంటే మనం ముని మనవళ్ళం, ముని మనవడికి కాబట్టి మరి అమ్మ ఇప్పుడు అక్కడ ఈ జనరేషన్లో వచ్చేసింది. సో ముత్తాత అనేటువంటి జనరేషన్కి వస్తే మనం ఇక్కడ అటు 5 తరాలు ఇటు 5 తరాలు చెప్పాక ఆ తరాలలోకి ఎంట్రీ కావాలి. సో ఈ విధంగా వచ్చింది కాబట్టి రైట్. మన అమ్మకు బిడ్డవి, మా అమ్మకు బిడ్డవి అంటే యు ఆర్ మై మదర్స్ డాటర్. యు ఆర్ మై మదర్స్ డాటర్స్ మీన్స్ యు ఆర్ మై సిస్టర్. సో ఆన్సర్ ఈజ్ సిస్టర్. క్లియర్ మాస్టర్? ఇక్కడ మరో ప్రశ్న అండి. ఏ ఈజ్ ఏ మేల్ if A's maternal uncle's only sister's husband's daughter is B, then A is the అంటాడు. ఏ ఒక పురుషుడు, ఏ అనేటువంటి వాడు ఎవరు సార్, ఒక పురుషుడు. పురుషుడిని మనం ఏమని చూపిస్తున్నాం, ప్లస్తో చూపిస్తున్నాం. ఏ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. వాట్ అప్. ఏ అనే వ్యక్తి ఒక పురుషుడు. ఏ యొక్క మేనమామ, ఏ యొక్క మేనమామ, ఏ యొక్క మేనమామ యొక్క సోదరి. ఏ యొక్క అంటే మనం ఏ అనుకుంటే మన మేనమామ, మన మేనమామ యొక్క సోదరి. మేనమామ యొక్క సోదరి అంటే మనకేమవుతారు చెప్పండి, మేనమామ యొక్క సోదరి మనకు అమ్మ అవుతుంది, అమ్మ అవుతుంది. ఏ యొక్క మేనమామ యొక్క ఏకైక సోదరి అంటే అమ్మ. అమ్మకు, మన అమ్మకు భర్త, అమ్మకు భర్త, భర్త యొక్క కూతురు, భర్త యొక్క కూతురు ఏంటిది, బి. సో ఇప్పుడు ఈడ గనక చూస్తే అయితే అప్పుడు ఏ బ్రదర్ ఆఫ్ బి అవుతాడా, లేదా అంకుల్ ఆఫ్ బి అవుతాడా, లేదా ఫాదర్ ఇన్ లా ఆఫ్ బి అవుతాడా, బ్రదర్ ఇన్ లా ఆఫ్ బి అవుతాడా చూడాలి. రైట్. ఇక్కడ మేనమామకు సోదరి, మేనమామకు అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు మాస్టర్, నువ్వు ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు, నేను ఇప్పుడు నీవున్నావు, ఇక్కడ నువ్వున్నావు, ఇక్కడ మేనమామ. మేనమామ అని పిలవాలంటే ఎవరు అవుతారు,
మన అమ్మ యొక్క సోదరుడు అవుతాడు. అంటే మేనమామ యొక్క సోదరి అంటే ఏమవుతుంది? మేనమామ. ఇప్పుడు ఏ యొక్క మేనమామ, నువ్వు ఉన్నావు మాస్టర్, నువ్వు ఏ, నువ్వెవరు? ఏకి ఎవరున్నారు? మేనమామ ఉన్నాడు. మేనమామ పిలవాలంటే మెటర్నల్ అంకుల్ని పిలవాలంటే 100% అవర్ మెటర్నల్ అంకుల్ సిస్టర్ షుడ్ బి ఈజ్ అవర్ మదర్. అవర్ మెటర్నల్ అంకుల్ సిస్టర్ షుడ్ బి ఈజ్ అవర్ మదర్. అవునా కదా? సో ఇఫ్ ఏస్ మెటర్నల్ అంకుల్స్ ఓన్లీ సిస్టర్ అంటే మన అమ్మ, సిస్టర్ హస్బెండ్ ఈజ్ అవర్ ఫాదర్, అండ్ ఫాదర్ డాటర్ ఈజ్ అవర్ సిస్టర్. దెన్ ఏ ఈజ్ ద బి ఈజ్ బ్రదర్. సో బ్రదర్ ఆఫ్ బి ఏ ఈజ్ ద brother of B. A is the brother of B. అనగా B యొక్క సోదరుడు A అవుతాడు. సో ఆప్షన్ A is the రైట్ ఆన్సర్. క్లియర్? సో ఇన్వాల్వ్ నువ్వు ఏస్ మెటర్నల్ అంకుల్ మీన్స్ మన మేనమామ సోదరి, రైట్? ఓన్లీ సిస్టర్ అన్నాడు. ఓన్లీ సిస్టర్ ఈజ్ మదర్ అవుతుంది. మదర్స్ హస్బెండ్ టు అస్ ఫాదర్స్కి నువ్వేంటిది? డాటర్. మరి ఫాదర్కు నువ్వు డాటర్ అయితే నాకేమవుతావు? సిస్టర్ అవుతావు. సో ఈ విధంగా మనము 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇన్వాల్వ్ అయిపోతే ఆ ప్రశ్న యొక్క ఆన్సర్ని క్లియర్ చేయొచ్చు. ఓకేనా మాస్టర్? రైట్, మరొకటి చూద్దాం. If Veena says Sita's father Raman is the only son of my father-in-law Mohan, then Sindhu, who is the sister of Sita, is related to Mohan as. ఇక్కడ మనకు సీత యొక్క తండ్రి, ఇప్పుడు ఈమె సీత అనుకుందాం. సీత యొక్క తండ్రి ఎవరు సార్ అంటే రామన్. సీత యొక్క తండ్రి రామన్. నా మామగారు. ఈ స్టోరీ ఎవరు చెప్తున్నారు? వీణ. నా మామగారు. సీత యొక్క తండ్రి ఎవరు అంటే నా మామగారు. ఇక్కడ నా అంటే ఎవరు మాస్టర్ అంటే వీణ. వీణకు ఈయనేమవుతాడు? మామగారు. మామగారు మీన్స్ ఏంటిది? ఫాదర్ ఇన్ లా. సో రామన్ ఈజ్ ద ఓన్లీ. రామన్ నా సీత యొక్క తండ్రి రామన్ నా మామగారు మోహన్. నా మామగారు మోహన్ ఉన్నారు కదా, నా మామగారు మోహన్ యొక్క ఒకే ఒక్క కుమారుడు. అంటే మా మామగారికి ఏంటిది? సన్ను. రైట్. రామన్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా, మోహన్ సన్. సో మా మామగారైనటువంటి మోహన్కి వీడు కొడుకు. మా మామగారైనటువంటి మోహన్కి రామన్ కొడుకు. అప్పుడు అలాగే
సింధు హూ ఇస్ ద సిస్టర్ ఆఫ్ సీత. ఈ సీతకు సీతకు సిస్టర్ ఎవరు? సింధు. అయితే హూ ఈజ్ సిస్టర్ ఆఫ్ సీత ఈజ్ రిలేటెడ్ టు మోహన్. మోహన్కు ఏమవుతారని చెప్తాను. రైట్ సార్. ఇప్పుడు మనం చూడాల్సినటువంటి చాలా జాగ్రత్త చూడాలి. రైట్, మీరు పాయింట్స్ను జాగ్రత్త చూస్తే మీ అంటే నేను వీణ యొక్క ఫాదర్ ఇన్లా మోహన్ యొక్క సన్ను రామన్కి కూతురు ఎవరు? సీత అండ్ సింధు. అయితే మోహన్కి అంటే సింధు మోహన్కి ఏమవుతాడు అంటుండు. రైట్ సార్. ఇప్పుడు ఇక్కడ సింధు ఉంది. సింధు వాళ్ళ ఫాదర్ ఎవరు? రామన్కి ఫాదర్ ఎవరు? మోహన్. సో వీణ అనుకుందాం మాస్టర్. ఇక్కడ కాసేపు వన్ మోర్. వీణాస్ ఫాదర్ ఇన్ లా who's Venus father-in-law? Mohan's son Raman. Mohan's son is Raman, but Raman is father of Sita. So indirectly right, Mohan's son is Raman. So Raman daughter evaru? One of the daughter Sita. Sita's sister is Sindhu. So both are daughters of Raman. రామన్కి డాటర్స్ ఎవరు తెలిసారు? సీత అండ్ సింధు. దెన్ ఇప్పుడు ఈయన ఫాదర్కి ఈయన ఫాదర్ కాబట్టి ఏమవుతాడు? గ్రాండ్ ఫాదర్ అవుతాడు. సో సింధు మోహన్కి ఏమవుతుంది? గ్రాండ్ డాటర్ అవుతుంది. గ్రాండ్ డాటర్ అంటే మనవరాలు. మోహన్కి సింధు ఏమవుతుందంటే గ్రాండ్ డాటర్, మనమరాలు అవుతుంది. మనమరాలు అవుతుంది. సో ఇందులో మనమరాలు అనే ఆప్షన్ ఎక్కడుంది సార్? ఇది ద ఆన్సర్. క్లియర్? సో ఇలా ఇన్వాల్వ్ అవుతూ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పాయింట్ని అర్థం చేసుకుంటూ మనం ఎక్కడ అవసరమో అక్కడ దాకానే ఆలోచన చేయాలి. క్లియర్? రైట్ మిత్రమా, మరో ప్రశ్న చూద్దాం. రైట్ సార్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక స్త్రీతో రైట్ సార్, ఏ పర్సన్, ఈడ ఒక పర్సన్ ఉన్నాడు, ఒక వ్యక్తి ఒక స్త్రీతో, ఒక లేడీస్తో, ఒక వ్యక్తి ఒక స్త్రీతో ఇట్లా అంటాడు, నీ సోదరుని. నీ అంటే ఎవరు? ఇక్కడ స్త్రీ. ఒక వ్యక్తి ఒక స్త్రీతో అంటాడు, నీ సోదరుని, మీ బ్రదర్ ఉండి కదా, మీ సోదరుడి లేదా సోదరుని, నీ సోదరుని యొక్క ఏకైక కుమారుడు, నీ సోదరుని యొక్క ఏకైక కుమారుడు నా భార్య యొక్క సోదరుడు. నా అంటే ఇక్కడ ఒక పర్సన్. ఇప్పుడు ఇది వీడు ఎంటర్ అయిండు. నా భార్య ఉంది, నా భార్య, నా వైఫ్కు వీడు ఏమవుతాడంటే సోదరుడు అవుతాడు. నా భార్యకు వీడు సోదరుడు అవుతాడు. మరొకసారి, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక స్త్రీతో ఇట్లా అంటాడు, నీ సోదరుని, మీ బ్రదర్స్ ఓన్లీ సన్,
యువర్ బ్రదర్స్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మై వైఫ్ సన్ అన్నాడు. ఒక స్త్రీకి చెప్తూ యువర్ బ్రదర్స్ సన్ అంటే ఏకైక కుమారుడు, యువర్ బ్రదర్స్ సన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మై వైఫ్స్, మా భార్య యొక్క సోదరుడు. నా భార్య యొక్క సోదరుడు అంటే నాకేమవుతాడు? బామ్మర్ది అవుతాడు. నాకేమవుతాడు సార్? బామ్మర్ది. నా బామ్మర్దికి ఇతను తండ్రి అంటే ఇతడు నాకు మామ. నా మామకు ఈమె సోదరి. నా మామకు సోదరి అంటే నాకు ఏమవుతుంది అనే విషయం చూద్దాం. ఆంటీ, మదర్ ఇలాంటివి వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. అప్పుడు ఆ స్త్రీకి ఆ వ్యక్తి యొక్క భార్యతో గల సంబంధం తెలుపండి అంటాడు. రైట్. ఇప్పుడు ఆ వ్యక్తికి, ఆ స్త్రీకి ఆ వ్యక్తి యొక్క భార్య, ఆ వ్యక్తి యొక్క భార్య అంటే ఇక్కడ నా భార్య, ఆ వ్యక్తి అంటే ఇప్పుడు నేను, ఆ భార్యకును ఆ స్త్రీకి గల సంబంధం తెలుపంటాడు. రైట్. ఇప్పుడు నాకైతే ఏమవుతారో తెలియదు. మరొకసారి నాకు అనేటువంటి చూస్తే నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్న ఒక పర్సన్, ఇప్పుడు ఒక పర్సన్ ఇడా అనుకోండి సార్, ఈమె ఒక స్త్రీ. ఈ స్త్రీతో నేను చెప్తున్నా అంటే ఒక వ్యక్తిగా నేను చెప్తున్నా ఏమని? ద ఓన్లీ సన్ ఆఫ్ యువర్ బ్రదర్, ద ఓన్లీ సన్ ఆఫ్ యువర్ బ్రదర్, ద ఓన్లీ సన్ ఆఫ్ యువర్ బ్రదర్ ఈజ్ బ్రదర్ ఆఫ్ మై వైఫ్. నాకు మీ ఆడెవని కొడుకు అంటే మీ బ్రదర్కి కొడుకు, ఆడేమవుతాడంటే నా భార్యకు బ్రదర్ అవుతాడు. నా భార్యకు బ్రదర్ అంటే నాకు బామ్మర్ది, నా బామ్మర్ది యొక్క తండ్రి మీకు సోదరుడు, మీకు సోదరుడు అంటే నా బామ్మర్దికి మీరు ఏమవుతారు? మేనత్త. నా భార్యకు మీరేమవుతారు? మేనత్త. సో ఆ స్త్రీ ఆ వ్యక్తి యొక్క భార్యతో గల సంబంధం, మా వైఫ్తో గల సంబంధం, నా వైఫ్తో గల సంబంధాన్ని నేను ఇప్పుడు మీకు తెలియపరచాలి. క్లియర్? అప్పుడు నా భార్యతో గల సంబంధం ఏమవుతుంది? మేనత్త లేదా నా వాళ్ళ తండ్రి యొక్క సోదరి అవుతుంది. మేనత్త అవుతుంది. సో ఇప్పుడు నా భార్యకు ఈమెతో గల సంబంధాన్ని కనుక చూస్తే ఏమని తెలిసింది మిత్రమా? మేనత్త అంటే ఎవరు? పెటర్నల్ ఆంటీ. సో పెటర్నల్ ఆంటీ అంటాం లేదా ఫాదర్ సిస్టర్. సో తండ్రి యొక్క సోదరి. సో ఆన్సర్ ఏంది మాస్టర్ అంటే ఆంట్, మేనత్త. సో ఇలా చిన్నగా కాస్త టైమింగ్ తీసుకొని 1 by 1 నేను ఏ పాయింట్ చెప్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఎలా వస్తున్నానో మీరు కూడా ఇన్వాల్వ్ కావాలి. వన్స్ అగైన్ ఐ రిపీట్, మీరే కాసేపు ఒక వ్యక్తి అనుకోండి, మనం ఎవరితో మాట్లాడుతున్నాం? ఒక స్త్రీతో మాట్లాడుతున్నాం. ఏమని? నీ సోదరుని, మీ బ్రదర్ ఉండి కదా, మీ బ్రదర్, నీ సోదరుని యొక్క ఏకైక కుమారుడు, ఓన్లీ సన్ ఈజ్ మై వైఫ్. నా అంటే ఇప్పుడు నా ఇక్కడ నేనున్నాను కదా, నా వైఫ్కి ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. నా వైఫ్కు బ్రదర్ ఎవరు? మీ బ్రదర్కి సన్. మీ బ్రదర్కి సన్ అంటే నాకు ఇక్కడ నా వైఫ్కు బ్రదర్ అంటే నాకు బామ్మర్ది అవుతాడు. కానీ అక్కడ క్వశ్చన్ నాకేమవుతాడు అనలే. అతను ఏమంటున్నావు? ఆ స్త్రీని ఎవరినైతే చూపిస్తున్నానో ఆ స్త్రీ నా భార్యకి ఏమవుతుంది అంటే ఆ స్త్రీ నా భార్యకు ఏమవుతుంది? మేనత్త. ఏ విధంగా కనుక్కున్నాం? నా భార్యకు సోదరుడు కొడుకు అంటే వీళ్ళిద్దరూ అన్న చెల్లెలకి తండ్రి ఎవరు? ఆ స్త్రీ యొక్క బ్రదర్. ఆ స్త్రీ యొక్క బ్రదర్ వీళ్ళిద్దరికి తండ్రి. అంటే వీళ్ళకు ఈమె ఏమవుతుంది? మేనత్త. నా బామ్మర్దికి మేనత్త అయినప్పుడు నా భార్యకు కూడా ఆమె ఏమవుతుంది? మేనత్త. నా బామ్మర్దికి మేనత్త అయితే
నా భార్యకు కూడా ఆమె మేనత్త అవుతుంది. కాబట్టి ఇది ఆంట్ ఆన్సర్. సో ఈ ఆంటీ ఏ ఆంటీ? మెటర్నలా పెటర్నలా అంటే పెటర్నల్ ఆంటీ. ఎస్, పెటర్నల్ ఆంటీ, తండ్రి యొక్క సోదరి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరొకటి సార్, రైట్, ఒక వ్యక్తిని చూపిస్తూ ఆమె ఏకైక సోదరుని కొడుకు నా భార్యకు సోదరుడవుతాడు అన్నాడు. అయితే ఆ స్త్రీకి ఆ వ్యక్తికి మధ్య గల చుట్టరికం. సో ఇక్కడ స్త్రీగానో ఆ పర్సన్ గానో ఏ మ్యాన్ గానో మనం ఇంట్రడ్యూస్ కావాలి. షోయింగ్ ఏ లేడీ, ఈడొక లేడీని చూపిస్తూ, షోయింగ్ ఏ లేడీ, ఏ మ్యాన్, ఒక మనిషి చెప్తా ఉన్నాడు. ఏ మ్యాన్ షోయింగ్ ఏ లేడీ the son of her only brother is the brother of my wife, then the relation between that lady and the man. సో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ మీద ప్రశ్న అడిగాడు. ఏమని? ఒక వ్యక్తి ఒక స్త్రీని చూపిస్తూ ఆమె ఉంది కదా సార్, అంటే ఈ లేడీ, ఆమె ఏకైక సోదరుని. సో ఇప్పుడు ఈ మ్యాన్ని ఇటు రాసుకుందాం కాసేపు. ఈ మ్యాన్ ఒక లేడీని చూపిస్తూ అన్నాడు ఏమని? ఆమె ఏకైక సోదరుని, ఓన్లీ బ్రదర్స్, ఏకైక సోదరుని కొడుకు, వాళ్ళ యొక్క బ్రదర్ ఎవరైతే ఉన్నారో వానికి కొడుకుండగా సార్, ఆ లేడీ యొక్క ఓన్లీ బ్రదర్, ఏకైక సోదరుని. ఇన్వాల్వ్ కాండి సార్. ఇప్పుడు కాసేపు ఆమె ఏకైక సోదరుడు, ఓకే, ఆమె బ్రదర్కు కొడుకు. సో బ్రదర్ కొడుకు దగ్గరికి వచ్చినావు. బ్రదర్ కొడుకు నా భార్యకు సోదరుడు, అంటే నా వైఫ్ ఉందిగా మాస్టర్, ఇక్కడ నా వైఫ్కి వీడేంటిది? బ్రదర్. నా వైఫ్కి వీడు బ్రదర్ అంటే నాకేమవుతాడు? బామ్మర్ది అవుతాడు. ఏమవుతాడు మాస్టర్? బామ్మర్ది అవుతాడు. ఆ వ్యక్తికి ఆ స్త్రీకి గల చుట్టరికం ఏంటిదో చెప్పమంటాడు సార్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. మా భార్యకు బ్రదర్ అంటే బామ్మర్ది, మా బామ్మర్ది వాళ్ళ నాన్న ఆ లేడీస్కి ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. అంటే నాకు ఆమె ఏమవుతుంది? తండ్రి అయ్యే అవకాశం ఉంది, తల్లి అయ్యే అవకాశం ఉంది. అయితే ఆ స్త్రీ ఆ వ్యక్తికి మధ్య గల సంబంధం, రైట్, ఏమని ఉంటుంది? ఆ స్త్రీ ఆ వ్యక్తి వదిన లేక మర్దలు. రాంగ్. ద లేడీ ఈజ్ ద మ్యాన్ సిస్టర్ ఇన్ లా అంటాడు. రాంగ్. సిస్టర్ ఇన్ లా. ద లేడీ ఈజ్ ద మ్యాన్ మదర్ ఇన్ లా, అత్తగారు అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ నా భార్యకు ఇతడు మామ, నా భార్యకు ఇతడు సోదరుడు, అంటే నా బామ్మర్దికి ఇతడు తండ్రి, నా బామ్మర్దికి తండ్రి అంటే నాకు మామగారు, కానీ నా మామగారికి ఈమె సోదరి, కాబట్టి మామగారికి సోదరంటే తల్లితో సమానమయ్యే అవకాశం ఉంటుంది. ఆ మామగారికి, అంతేగా మన మామకు సిస్టర్, మన అమ్మ ఉంది, మన మామకి ఏమవుతుంది? సిస్టర్ అవుతుంది. కాబట్టి ఇది కాదు. ద లేడీ ఈజ్ ద మ్యాన్స్ మదర్ ఇన్ లా, అంటే ఆమె అత్తగారు అయ్యే అవకాశము లేదు. ద లేడీ ఈజ్ ద మ్యాన్ సిస్టర్, ఆ వ్యక్తికి ఆమె సిస్టర్ అయ్యే అవకాశం లేదు. ఎందుకు? ఆమె మా మామగారికి సిస్టర్ కాబట్టి లేదు. సో మామగారికి సోదరి. సో ద లేడీ ఈజ్ సిస్టర్ ఆఫ్ ద మ్యాన్స్ ఫాదర్ ఇన్ లా, ఆ స్త్రీ ఆ వ్యక్తికి మామగారి సోదరి. ఎస్, ఇది రైట్ ఆన్సర్. ఆమె మా మామ యొక్క సిస్టర్. అంతేగా, ఆమె ఎవరు? మా మామగారికి సిస్టర్. నేను నా భార్యకు సోదరుడు వీడు, నా భార్యకు సోదరుడు వీడవుతాడు. వీడికి తండ్రి ఈయన కాబట్టి, తండ్రికి ఈమె సోదరి కాబట్టి ఆ స్త్రీ ఆ వ్యక్తికి ఏమవుతుందండి? మామగారి సోదరి. క్లియర్? ద లేడీ ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ ద మ్యాన్స్ ఫాదర్ ఇన్ లా. నెక్స్ట్ సార్, ఇక్కడ పాయింటింగ్ టు జీ, ఏ పర్సన్ డి సెడ్.
ఒక ఇక్కడ జి అనేటువంటి పర్సన్ని పాయింటింగ్ చేస్తూ డి అనే పర్సన్ చెప్తాడు. ఏమని చెప్తాడో చూద్దాం. హీఈస్ ఓన్లీ బ్రదర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మై డాటర్స్ ఫాదర్. సో జీని చూపుతూ ఒక వ్యక్తి డి అంటాడు, ఆయన యొక్క ఒకే ఒక సోదరుడు నా కూతురు తండ్రికి అంటే మళ్ళా డీనేది నా కూతురు తండ్రి అంటే వాడు డీకి ఈయనేమవుతాడు, తండ్రి అవుతాడు అని చెప్పాడు. డీకి తండ్రి అవుతాడు. సో ఇప్పుడు ఈ జీ ఉన్నాడు, జీకు బ్రదర్. ఈయన జీకు బ్రదర్ అంటే నాకు ఏమైతాడో చెప్తాడు. సో డీకి జీతో గల బంధుత్వం. సో దెన్ ద జీ రిలేటెడ్ టు డి. జీని చూపుతూ డి ఇట్లా అంటాడు, ఆయన యొక్క ఒకే ఒక సోదరుడు, జీస్ ఓన్లీ వన్ బ్రదర్. నా అంటే ఇప్పుడు ఇక్కడ డి నా కూతురు తండ్రి అంటే నేను, నా కూతురు తండ్రి నేను, కూతురు తండ్రికి తండ్రి, నా కూతురు తండ్రి అంటే నేనే, నా కూతురుకు తండ్రి నేనే, నా తండ్రికి అతను తండ్రి. మరి నా తండ్రికి తండ్రి ఓకే. సో నా తండ్రికి నేను తండ్రి అంటే మా నాన్న, నా కూతురు తండ్రికి తండ్రి అంటే మా నాన్న అన్నప్పుడు మా నాన్న ఎవరికి బ్రదరు, జీకి బ్రదర్. అప్పుడు మా ఇద్దరికి ఏమవుతాడు, అతను బాబాయో పెదనాన్నో అవుతాడు, పెటర్నల్ అంకుల్ అవుతాడు. సో మరొకసారి ఇన్వాల్వ్మెంట్ చూడండి. రైట్, ఈ మోడల్స్ వినేటప్పుడు జాగ్రత్త సార్. జి అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఈడు డి అనే పర్సన్, ఈ స్టోరీ డి అనే పర్సన్ చెప్తాడు. ఏమని, ఆయన యొక్క అంటే ఎవరు, జీని చూపిస్తున్నాం. ఈ జీని చూపిస్తున్నాం కాబట్టి ఆయన యొక్క ఒకే ఒక సోదరుడు నా అంటే ఇప్పుడు ఎవరు ఇక్కడ డి, నా కూతురుకు తండ్రి అంటే మళ్ళీ ఎవరు, నేనే. నాకు అతను ఏమవుతాడు, తండ్రి అవుతాడు. నాకు ఇతడు తండ్రి అయితే మా తండ్రికి ఇతను ఎవరు, బ్రదర్. మా తండ్రికి బ్రదర్ అయితే నాకేమవుతాడు, బాబాయో పెదనాన్న అంటే పెటర్నల్ అంకుల్. క్లియర్? రైట్ సార్, ఇది ఒక టైప్ క్వశ్చన్ సార్. ఓకే, మరో క్వశ్చన్ చూద్దాం సార్.